ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణాధిపతయే నమః. ఈరోజు మల్లంపేటలో శ్రీ బాలాజీ ఎంక్లేవ్లో మరి గణపతి ఉత్సవ కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క విఘ్నేశ్వరుడి యొక్క సన్నిధిలో రెండు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మాట్లాడేటువంటి అవకాశం కల్పించినటువంటి ఆ యొక్క పరమాత్మకు నమస్కరిస్తూ, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజ ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపస్మహే ఏకదంతముపస్మహే. ఈరోజు ఆ యొక్క గణనాథుని యొక్క సన్నిధిలో రెండు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మాట్లాడేటువంటి అవకాశం ఆ పరమాత్మ కల్పించారు. మనందరికీ కూడా తెలిసిన విషయాలే అయినప్పటికీ కూడా ఈ యొక్క సందర్భంగా మరొకసారి గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇలాంటి గొప్ప సాంప్రదాయం, ఆచారం అనేటువంటిది ఒక్క మన భారతదేశంలో మాత్రమే ఉంది. వేరే ఇతరత్ర దేశాల్లో ఇలాంటి గొప్ప సంస్కృతి, సాంప్రదాయం, ఆచార వ్యవహారాలు అనేటువంటివి లేవు. మన ఋషులు సనాతన కాలం నుండి కూడా మనకు అనేకమైనటువంటి సత్యాలను తెలియచేశారు. వారు తెలియజేసేటువంటి సత్యాలను మనకు ఈ యొక్క అనేకమైనటువంటి పండగల రూపంలో, పర్వదినాల యొక్క రూపంలో మనకు అందించడం అనేటువంటిది జరిగింది. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈరోజు నిన్న వినాయకుడు పుట్టిన సందర్భంగా మనం ఈ యొక్క కార్యక్రమం చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. మామూలుగా జనరల్గా మనకు మన భారతీయ సంస్కృతిలో అనేక సందర్భాల్లో మనం పండగలు జరుపుకుంటూ ఉంటాం, అవునా కాదా? ఒక్క వినాయక చవితి జరుపుకుంటామా? మొన్న ఈ మధ్యన ఇంతకుముందు ఒక పండగ వచ్చింది, మీకు తెలిసే ఉంటుంది, కృష్ణాష్టమి. కృష్ణాష్టమి రోజున మళ్ళీ అది కూడా ఒక పర్వదినంగా మనం సెలబ్రేట్ చేసుకున్నాం. ఇవాళ ఒక పర్వదినంగా మనం సెలబ్రేట్ చేసుకున్నాం. ఇలా మనం అనేకమైనటువంటి పండుగలను పరిశీలిస్తే ఆ పండుగల యొక్క ఆంతర్యం ఏమిటి, ఆ పండుగలు ఎందుకు జరుపుకుంటున్నాం అనేటువంటి దాన్ని ఒక్కసారి మీరు పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది. ఏంటంటే ఈ లోకంలో అవతార పురుషులు పుడితే మనకు పండుగ. అర్థమైందమ్మా? అవతార పురుషులు పుడితే మనకు పండుగ. ఉదాహరణకు శ్రీకృష్ణ పరమాత్మ జన్మించాడు, మనకు పండుగ. వినాయకుడు పుట్టాడు, మనకు పండుగ. శ్రీరాముడు జన్మించాడు, మనకు పండుగ. అంటే అవతార పురుషులు పుడితే మనకు పండుగ, సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే రాక్షసులు సంహరింపబడితే కూడా మనం ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటాం, అవునా కాదా? చేసుకుంటున్నామా లేదా? ఇప్పుడు ఉదాహరణకి నరకాసురుడు సంహరింపబడ్డాడు అనుకోండి, ఏం ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటాం? దీపావళి. అంటే దీపావళి పండగ అంటే ఒక రాక్షసుడు సంహరింపబడ్డాడు, ఓకే, అట్లే కదా. మహిషాసురుడు సంహరింపబడితే మనం ఒక పండగ చేసుకుంటాం, ఏం పండగ? దసరా. మహిషాసురుడు సంహరింపబడితే దసరా పండగ చేసుకుంటాం. నరకాసురుడు సంహరింపబడితే దీపావళి చేసుకుంటాం, అవునా కదా? అంటే మన పండగల వెనక ఎందుకు మనం పండగలు చేసుకుంటామంటే రెండే కాన్సెప్ట్లు. ఒకటి, అవతార పురుషులు పుడితే మనకు పండగ, లేకపోతే రాక్షసులు సంహరింపబడితే మనకు పండగ.
ఇప్పుడు ఈరోజు మనం ఈ 9 రోజులు జరుపుకునేటువంటి ఈ పండగకి ఎవరు జన్మించారు? వినాయకుడు. అంటే వినాయకుడు జన్మిస్తే మనకు పండుగ. మామూలుగా జనరల్గా మన కుటుంబంలో కానీ మన బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా బర్త్డేలు కానీ వెడ్డింగ్ డేలు కానీ సెలబ్రేట్ చేసుకుంటే మనం హ్యాపీగా ఉంటాం. అప్పుడు కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలుస్తూ ఉంటాం. కానీ మన భారతదేశంలో బాలగంగాధర తిలక్ గారు ఈ యొక్క వినాయక చవితిని ఇంట్లో కాకుండా ఒక వీధిలో ఏర్పాటు చేసి సామూహికంగా ఆ బజార్ వీధిలో ఉన్నటువంటి వాళ్ళందరూ లేదా ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కూడా సామూహికంగా కలిసి ఇలా వినాయక చవితి సెలబ్రేట్ చేసుకుంటే అందరి కలిసిమెలిసి జీవించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయటం అనేటువంటి జరిగింది. దీనికి మెయిన్ కారణం బాలగంగాధర్ తిలక్ గారు. వారు ఆ ప్రయత్నం చేశారు, అది చాలా సక్సెస్ అయింది. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ విధంగా వినాయక చవితి అనేటువంటి దాన్ని మనం సెలబ్రేట్ చేసుకున్నాం. అంటే అది ఒక ఇంటి పండగే కాకుండా మామూలుగా పండగలంటే ఇంట్లోనే చేసుకున్నాం, కానీ ఇది అలా కాదనమాట. ఇదేంటంటే ఒక వీధిలో ఉన్నటువంటి వాళ్ళు లేదా ఒక గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి సామూహికంగా చేసుకునేటువంటి పండగ. మిగతా టైంలో ఎంతో బిజీగా ఉండొచ్చు, ఎంత బిజీగా ఉన్నా కానీ ఈ పర్వదినం ఇలా సెలబ్రేట్ చేసుకునేప్పుడు అందరం కలిసిమెలిసి అందరూ ఒకళ్ళ భావాలు ఒకళ్ళు పంచుకుంటూ ఒక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాన్ని చేయటం ద్వారా గొప్ప ప్రయోజనం అనేటువంటిది చేకూరుతుంది. ఇది మనకందరికీ కూడా తెలిసినటువంటిది. ఇప్పుడు ఇలా ఈ కార్యక్రమం చేయటం వల్ల మరి గురువుగారిని ఆహ్వానించి 2 మాటలు చెప్పమని చెప్పారు. 2 విషయాలు మనకు తెలిసినయే, మీకు తెలియని నేను చెప్తాను మీరు అనుకోవద్దు. మీకు తెలిసినయే నేను మళ్ళొకసారి గుర్తు చేస్తాను అంతే. ఓకే. మామూలుగా మనకి స్టోరీ వింటాం అనుకోండి, వినాయక చవితికి మనకి బుక్ ఇస్తారు, ఒకటి బుక్ ఇచ్చి వ్రత కథ పూజా విధానం అని బుక్ ఇస్తారు. ఇక అది మనం రొటీన్గా చదువుతూ ఉంటాం. కానీ ఎప్పుడైనా మహాత్ములు పెద్దవాళ్ళు ఇట్లా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నప్పుడు అవి చదివినప్పుడు వాటిల్లో ఉండేటువంటి ఇంటెన్షన్, అవి ఎందుకు ఏర్పాటు చేశారు అనేటువంటి దాన్ని మనకు తెలియజేస్తారు. ఆ ప్రయోజనం అనేటువంటిది మనకు తెలుస్తుంది. లేకపోతే రొటీన్గా చేసుకుంటూ వెళ్తాం. జనరల్గా వినాయకుడు ఎప్పుడు పుట్టాడు? భాద్రపద శుద్ధ చవితి రోజున అన్నారు. అంటే ఒక 20 సంవత్సరాలు అయి ఉంటుందా వినాయకుడు పుట్టి? 100 ఏళ్ళు ఉంటుందా? 1000 ఉంటుందా? ఇంకా పైనేనా? అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం జన్మించాడు వినాయకుడు, అవునా కదా? శ్రీకృష్ణ పరమాత్మ 5000 సంవత్సరాల క్రితం జన్మించాడని చెప్పారు. ఓకే, మరి 5000 సంవత్సరాల క్రితం అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం వినాయకుడు జన్మిస్తే మనం ఎందుకు పండగ చేసుకోవాలా? మనకేంటి లాభం? ఇప్పుడు ప్రజెంట్గా ఎవరైనా బర్త్డే చేసుకున్నారనుకోండి, ప్రజెంట్ ఎవరైనా బర్త్డే చేసుకుంటే అక్కడికి వెళ్తే వాళ్ళు ఏదైనా మాట్లాడతారు, మనం ఏదైనా మాట్లాడదాం, ఒక యూజ్ ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిందే. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం వినాయకుడు జన్మిస్తే మనకేంటి ఉపయోగం ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటే? క్వశ్చన్ వస్తుందా రాదా? అంటే మనం అంటే వెనకటోళ్ళం కాబట్టి మా తాత చేశారు, మా నాన్న చేశారు, నేను చెయ్యాలి. కానీ మన పిల్లలు ఉన్నారనుకో అది ఒప్పుకోరు. మీ తాత చేస్తే చెయ్యొచ్చు, మీ నాన్నగారు చేస్తే చెయ్యొచ్చు, నేను చెయ్యను అంటాడు, నేను చెయ్యా అంటాడు. కాదు నాన్న దండం పెట్టాలరా, మమ్మగా రారా, వినాయకుడు పుట్టినరోజు రా. వినాయకుడు ఎప్పుడో పుడితే నాకేంటి? ఇప్పుడేంటి లాభం? వినాయకుడు ఎప్పుడో జన్మిస్తే ఇప్పుడేంటి? అడగరా. లేటెస్ట్ జనరేషన్ ఎలా ఉంది? చాలా అప్డేటెడ్గా ఉన్నారు. మనమే చాలా ఆలోచించాలి. వాళ్ళ క్వశ్చన్స్కి మన దగ్గర ఆన్సర్ దొరకదు. కాకపోతే మన పూర్వీకులు ఈ యొక్క పండగల ద్వారా కొన్ని సత్యాలు మనకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేశారు. అవి సైన్స్ పరంగా అయి ఉండొచ్చు, ఆరోగ్యపరంగా అయి ఉండొచ్చు, ఆధ్యాత్మిక పరంగా కూడా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క మెసేజ్, ఒక సందేశాన్ని మనకి ఇవ్వటం కోసం మన పూర్వీకులు ఈ యొక్క పూజా విధానాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. మనందరికీ తెలిసింది. ఒక చిన్న హింట్ ఇస్తా, మీకు అర్థమవుతుంది, అర్థం కాదే ఉండదు. కాకపోతే ఎందుకు చేస్తున్నాం అనే విషయం మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా అంతే. దర్శా సపోజ్ ఉదాహరణకి వినాయక జననం జరగకముందు, ఆ స్వామి జన్మించక ముందు ఉన్నటువంటి కథనం ఏంటంటే, గజాసురుడు అనేటువంటి రాక్షసుడు తపస్సు చేస్తాడు.
తపస్సు చేస్తే పరమేశ్వరుని వరం అడుగుతాడు. ఏం వరం కావాలి అంటాడు. నాకు వేరే పెద్ద వరం ఏం అవసరం లేదు స్వామి, మీరే వచ్చి నా హృదయంలో ఉండాలి అంటాడు. నా లోపల ఉండాలి, నా శరీరం లోపల మీరు ప్రతిష్ఠితమై ఉండాలి జ్యోతిర్లింగ స్వరూపంగా అని చెప్పి గజాసురుడు అడుగుతాడు. సరే వరం ఇచ్చాడు కాబట్టి గజాసురుడు వచ్చి లోపల ప్రతిష్ఠితమై ఉన్నాడు. ఇది మనందరికీ తెలిసిన కథే. తర్వాత పరమేశ్వరుడి కోసం విష్ణుమూర్తి, నంది, రుద్రగణాలు వీళ్ళందరూ కలిసి, దేవతాగణాలు వీళ్ళందరూ వచ్చేసి అక్కడ నంది గంగిరెద్దు రూపంలో, శ్రీ మహావిష్ణువు గంగిరెద్దును ఆడించేటువంటి రూపంలో వచ్చి ఆ దేవతలందరూ కలిసి ఆ గజాసురుడు ఉండేటువంటి ఆ రాజ్యంలో వీళ్ళు కొన్ని విన్యాసాలు చేస్తారు, కొన్ని ఆటలు ఆడతారు. అలా ఆడటం వల్ల గజాసురుడు సాటిస్ఫై అవుతాడు. గజాసురుడు సాటిస్ఫై అయ్యి మీ యొక్క ఆట వల్ల నేను సాటిస్ఫై అయ్యా, ఆట వల్ల నేను సాటిస్ఫై అయ్యా, అయితే మీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. మాకు పెద్ద వరం ఏం అవసరం లేదు, మీరేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, మా దేవుణ్ణి మాకిస్తే చాలు, మా దేవుణ్ణి మాకిస్తే చాలు అన్నాడు. సరే అని చెప్పి అంటాడు. అనే ముందు ఏమంటాడంటే, నేను మీ దేవుణ్ణి మీకు ఇవ్వాలంటే నాకు 2 కోరికలు ఉన్నాయి, ఆ కోరికలు తీర్చాలి అంటాడు. ఏంటి ఆ కోరికలు అంటే, ఒకటి ఎప్పుడు కూడా స్వామి సన్నిధిలో ఉండాలి. స్వామి సన్నిధిలో స్వామిని దగ్గరలో స్వామిని తాకుతూ ఉండేటువంటి అనుగ్రహం ఒకటి, అంటే నా చర్మాన్ని వారు ధరించాలి అని చెప్పి ఫస్ట్ కోరిక ఒకటి కోరుకుంటారు. రెండో కోరిక ఏమని కోరుతారంటే, ఈ లోకంలో వాళ్ళందరూ ఎప్పుడూ నన్ను మర్చిపోకూడదు, ఈ లోకంలో వాళ్ళందరూ ఎప్పుడూ నన్ను మర్చిపోకూడదు, ప్రతి నిత్యం కూడా నన్ను గుర్తు చేసుకునేట్లుగా ఉండాలి. అంటే మామూలుగా ఎవరైనా కోరతారా ఇట్లాంటి కోరిక? ఇప్పుడు మనం దేవుడి దగ్గరకు వచ్చి ఏదైనా కోరిక కోరమన్నాం అనుకోండి, మనం ఎలాంటి కోరిక కోరతాం? డబ్బులు కావాలనో, అమ్మాయికి ఉద్యోగం రావాలనో, అబ్బాయికి పెళ్లి కుదరాలనో, ప్లాట్ రావాలనో, డబ్బులు రావాలనో, ఆరోగ్యం బాగుండాలనో, ఇలాంటి కోరికలు కదా కోరేది. కానీ గజాసురుడు రాక్షసుడై ఉండి కూడా ఇలాంటి కోరిక కోరాడు. మరి వీళ్ళు విష్ణుమూర్తి ఓకే అంటారు, గ్రాంటెడ్, శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేస్తే నంది వెళ్ళి అతన్ని పొడిస్తే లోపల ఉన్నటువంటి శివలింగం బయటకు వస్తుంది, అయిపోయింది. ఇది చాప్టర్ అయిపోద్ది. ఒకటి గజాసురుడు సంహారం జరిగిపోయింది. పరమేశ్వరుడు కైలాసానికి బయలుదేరి వస్తారు. కైలాసానికి బయలుదేరి వచ్చేటువంటి సందర్భంలో అప్పుడే అమ్మవారు పరమేశ్వరుడు వస్తున్నారు అనేటువంటి సంగతి తెలిసిన తర్వాత అభ్యంగ స్నానం ఆచరించడానికి సంసిద్ధమై అక్కడ ఉన్నటువంటి నలుగు పిండితో వినాయకుడిని తయారు చేస్తుంది. ఒక బొమ్మను తయారు చేసి ఆ బొమ్మకి ప్రాణ ప్రతిష్ఠ చేసి గుమ్మం ముందు నిల్చోబెడుతుంది. ఎవరొచ్చినా కానీ లోపలికి రానియొద్దు, అంటే ఎవరు లేరప్పుడు, అమ్మవారు ఒక్కతే ఉంది అంతఃపురంలో, ఎవరిని లోపలికి రానియొద్దు అని చెప్పి అక్కడ నిల్చోబెడుతుంది. వినాయకుడికి అంతే తెలుసు. వినాయకుడికి ఏం తెలుసు? బయట ఎంట్రన్స్లో ఉంటాడు, బయట నుంచి వచ్చే వాళ్ళని ఎవరిని లోపలికి రానియొద్దు అని చెప్తుంది. ఎట్లా అంటే, ఇప్పుడు ఒక సైంటిస్ట్ ఒక రూపాన్ని తయారు చేశారనుకోండి, ఒక సైంటిస్ట్ ఒక రూపం తయారు చేసి ఇక్కడ ఎంట్రన్స్లో ఉంచి ఎవరిని లోపలికి రానియొద్దు అని చెప్పి దాంట్లో ప్రోగ్రామ్ చేశారనుకోండి, ఇప్పుడు మనం వచ్చే వాళ్ళందరూ నా రోబో రానిస్తుందా రానిదా? రానివ్వదు. అంటే లోపల ఆ రోబోలో ఏం ప్రోగ్రామ్ ఉందో అదే అప్లికబుల్ అవుతుంది, అంతేగాని మన ఇష్టం వచ్చింది ఏముండదు. వినాయకుడు కూడా అలాంటి ప్రోగ్రామ్ జరిగింది అనుకోండి, ఇప్పుడు పరమేశ్వరుడు వచ్చాడు, లోపలికి రామంటే రానివ్వట్లేదు. అప్పుడు పరమేశ్వరుడు వినాయకుడు యొక్క శిరస్సు ఛేదించి లోపలికి వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. అప్పుడు అమ్మవారు బాధపడుతుంది, ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు, ఇలా చేశారు ఏంటని ఫీల్ అవుతుంది. అయితే సరే ఏం చేయమంటామంటే, నా వినాయకుడు నాకు కావాలి, నా వినాయకుడు నాకు కావాలి. ఎలా వస్తాడు అంటే, అప్పుడు గజాసురుడికి వరం ఇచ్చారు కదా, ఎల్లప్పుడూ పూజనీయుడు కావాలని చెప్పి కోరుకున్నాడు కదా, ఆ కోరిక నెరవేర్చేటువంటి సిచ్యువేషన్ కోసం అప్పుడు పరమేశ్వరుడు ఏమని చెప్తాడంటే, మీరు వెళ్ళండి, ఎవరైనా కానీ ఉత్తర దిక్కుగా తలపెట్టి పడుకున్నటువంటి ప్రాణి ఎవరైనా, మనిషి అయినా, కోతైనా, కుక్క అయినా, ఏదైనా కానీ ఉంటే తీసుకున్నాడని అంటాడు.
ఈ లోకంలో ఏ ప్రాణి అయినా కానీ ఉత్తర దిక్కుకు తల పెట్టి పడుకోదు. మనం అందరం ఎటు పడుకుంటాం? మన బెడ్రూమ్లు చూసుకోండి ఎలా ఉంటాయి, వెస్ట్ కానీ సౌత్ కానీ తల పెట్టి పడుకుంటాం. మనం ఎలా పడుకుంటాం? వెస్ట్ కానీ సౌత్ కానీ పెట్టుకుంటాం. నార్త్ వైపు కానీ ఈశాన్యం వైపు కానీ ఎవరు పెట్టుకోరన్నమాట. ఇప్పుడు ఉత్తర దిక్కుకు తల పెట్టి పడుకుంది ఎవరంటే గజాసురుడే పడుంటాడు అనమాట. అప్పుడు వెళ్ళి ఆ గజాసురుడి యొక్క శిరస్సు తీసుకొచ్చి వినాయకుడికి అమర్చుతారు. మనకు డౌట్ వచ్చింది అనమాట. మనిషికి అసలు ఒక ఏనుగు యొక్క తల ఎలా సెట్ అవుతుంది, అలా సాధ్యమవుతుందా అని మనకు అనిపిస్తుంది. కానీ ఎప్పుడైనా కానీ దేవతల్ని మనుషులతో పోల్చుకోకూడదు. మన నాలెడ్జ్ వేరు, మన ఎనర్జీ వేరు, దేవతల వేళ్ళు వాళ్ళ యొక్క ఎనర్జీ వేరు. భగవద్గీతలో పరమాత్మ చెప్తారు, జన్మ కర్మచమే దివ్యం ఏవం యోవేతి తత్వతః త్యక్వా దేహం పునర్జన్మనైతి మామేతి సోర్జున అని చెప్తారు. ఓ అర్జున, ఈ ప్రపంచంలో పరమాత్మ యొక్క జన్మ కానీ కర్మ కానీ చాలా దివ్యమైనవి. అవి మనుషుల జన్మలతో పోల్చుకోకూడదు, మనుషుల యొక్క కర్మలతో పోల్చుకోకూడదు. మనలాగా వాళ్ళు దేవతలు కూడా మనలాగా పుట్టారని, మనలాగా పెరిగారని, మనలాగా నశిస్తారని చెప్పి ఎప్పుడూ అనుకోకూడదు. మన యొక్క ఎనర్జీ లిమిటెడ్, కానీ దేవతల యొక్క ఎనర్జీ అన్లిమిటెడ్. కాబట్టి ఎప్పుడు కూడా మనల్ని మనం దేవతలతో, ఎప్పుడు మనుషుల్ని దేవతలతో పోల్చుకోకూడదు. కాకపోతే మనం మానవ రూపంలో ఉన్నాం కాబట్టి మన ఇమేజినేషన్ అంతా ఎలా ఉంటుందంటే దేవుళ్ళు కూడా మానవుల రూపంలోనే ఉంటారు అనేటువంటిదే మన థాట్. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ప్రాణి, ఇప్పుడు చీమ ఉందనుకోండి, చీమ దేవుడికి దండం పెట్టాలంటే దేవుడు ఎలా ఉంటాడని ఊహిస్తుంది చీమలన్నీ ఏమనుకుంటాయంటే వాళ్ళ దేవుడు కూడా చీమ రూపంలోనే ఉంటుందని దండం పెట్టుద్ది. ఒక పిల్లి దేవుడికి దండం పెట్టాలనుకోండి, పిల్లి దేవుడిని ఎలా ఆరాధిస్తుంది అంటే దేవుడు కూడా పిల్లి రూపంలోనే ఉంటుందని పిల్లి అనుకుంటుంది. మనం ఎలా అనుకుంటాం? మనం అంటే మిగతా ప్రాణులందరూ దేవుడు ఎలా ఊహిస్తున్నాయో మనం కూడా మానవులం కాబట్టి దేవుడు కూడా మానవుడి రూపంలోనే ఉంటాడని మన ఎక్స్పెక్టేషన్. ఓకే, అలా ఊహిస్తాం. అంటే ఇప్పుడు దేవుడు కూడా ఈ రూపంలో ఉన్నాడని మనం ఊహిస్తాం. కాకపోతే ఇట్లే ఉన్నాడు, అందులో డౌట్ లేదు. కాకపోతే అంటే ఒక మనిషి బాడీకి ఏనుగు శిరస్సు సెట్ అవుతుందా లేదా అనేటువంటిది మనకి డౌట్. ఓకే, మన మానవ మేధస్సుతోటి ఒక ఆయనకి ఏలు కట్ అయింది. ఏలు కట్ అయితే హాస్పిటల్కి వెళ్తే ఏలు అతికిచ్చారు. ఒక ఆయనకు చెయ్యి కట్ అయింది, చెయ్యి కట్ అయితే హాస్పిటల్ తీసుకువెళ్తే చెయ్యి అతికిచ్చారు. అంటే మన టెక్నాలజీకి, మన మేధస్సుకే ఏలు కట్ అయితే ఏలు అతికిచ్చాం, చెయ్యి కట్ అయితే చెయ్యి అతికిచ్చాం. కానీ దేవతలు వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. అందుకే ఇంత అద్భుతమైనటువంటి గణపతి రూపాన్ని మనకు అందించడం అనేటువంటిది జరిగింది. ఆ యొక్క గణపతి జన్మించిన తర్వాత కొన్నాళ్ళకి కుమారస్వామి కూడా జన్మించారు. కుమారస్వామి కూడా జన్మించిన తర్వాత గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలి అనేటువంటి క్వశ్చన్ ఏర్పడుతుంది. గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలంటే ఒక క్వశ్చన్ వచ్చిందనుకోండి, ఏం చేస్తారు? జనరల్గా ఎవరైనా కానీ కుటుంబంలో ఎవరు పెద్ద వాళ్ళకి ఇస్తారు. అక్కడ కూడా అదే కాన్సెప్ట్ అన్నమాట. వినాయకుడు పెద్ద కాబట్టి వినాయకుడికే ఇవ్వాలి అని చెప్పేటువంటి క్వశ్చన్ వస్తుందన్నమాట. వస్తే అలా కాదు, పోటీ పెట్టాలని చెప్పి కొంతమంది సూచన చేస్తారు. అప్పుడు వినాయకుడికి కుమారస్వామికి ఒక పోటీ పెడతారు. ఏంటి ఆ పోటీ అంటే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పుణ్యతీర్థాలు ఏవైతే ఉన్నాయో ఆ పుణ్యతీర్థాలన్నింటిలో స్నానం చేసి ఎవరు ముందొస్తే వాళ్లకు ఆ గణాధిపత్యం ఇస్తారు. ఇది మనకు తెలిసిన స్టోరీయే కదా. ఈ స్టోరీ మనందరికీ తెలుసు. ఏంటి, వినాయకుడు ఎలుక వాహనం మీద వెళ్ళాలా, కానీ కుమారస్వామి నెమలి వాహనం ఫుల్. ఓకే, ఇప్పుడు కుమారస్వామి నెమలి వాహనం మీద వెళ్తాడు. ఎందుకంటే ఆయన స్మార్ట్గా ఉంటాడు, వాహనం కూడా పెద్దగా ఉంటుంది, ఫాస్ట్గా వెళ్తాడు. మరి వినాయకుడికి ఎలుక వాహనం, ఎలుక ఎంత ఉంటుంది? చిన్నగా ఉంటుంది. మరి వినాయకుడు ఎంత ఉన్నాడు? మరి ఇంత పెద్ద వినాయకుడు అంత చిన్న ఎలుక మీద వెళ్ళగలడా? వెళ్ళలేడు. అందుకని ఏం చేశాడు? ఏం చేయాలి? ఇప్పుడు కుమారస్వామి ఫాస్ట్గా వెళ్తూ ఉన్నాడు.
సక్సెస్ అవ్వాలంటే ఇక్కడ వినాయకుడి యొక్క చరిత్రలో మనం గుర్తించాల్సినటువంటి ఒక సత్యం ఇక్కడ మనకి బోధపడుతుంది. బుద్ధి బలం, మనం వాడాల్సినటువంటి నాలెడ్జ్ ఇక్కడ అనమాట. బుద్ధి బలం ఇక్కడ వినాయకుడు వాడారు. అంటే గణపతిని ఆరాధించటం వల్ల మనిషికి మనకి ఏం ప్రయోజనం కలుగుతుంది అంటే బుద్ధి బలం పెరుగుతుంది. బుద్ధి బలం పెరుగుతుంది, తెలివి నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. ఎలాంటి నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది అంటే ఇప్పుడు వినాయకుడు ఏం చేస్తాడు సక్సెస్ కావడానికి? పార్వతీ పరమేశ్వరుని కూర్చోబెట్టి వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేశాడు. అంటే ఈ జగత్తుకి తల్లిదండ్రులే మూలం, పార్వతీ పరమేశ్వరులే మూలం అని గుర్తించి తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేశాడు. ఎప్పుడైతే వినాయకుడు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేశాడు అంటే తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే లోకాన్ని మొత్తాన్ని కూడా చుట్టి వచ్చినటువంటి ప్రయోజనాన్ని పొందుతారు అనేటువంటి సత్యాన్ని దర్శించి గుర్తించి వినాయకుడు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఓకే, ఇక ఇప్పుడు కుమారస్వామి ఎక్కడికి నదిలోకి వెళ్ళి ఏ నదీ తీర్థంలో స్నానం చేయడానికి వెళ్ళినా కానీ అప్పుడే వినాయకుడు వచ్చి అక్కడ స్నానం చేసి బయటకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఆయన వెళ్తూ ఉన్నాడు, ఈయన అప్పుడే వెళ్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఇక అప్పుడు అనుకుంటాడు మనం ఎన్ని చోట్లకి వెళ్ళినా కానీ ఇంతే మా అన్నగారే వినాయకుడే గెలిచాడు. ఎలా గెలిచాడో ఆయనకి తెలియలేదు. ఓకే, ఇది కథ మనం కొన్ని వందల సంవత్సరాల నుంచి మనం వింటున్నాం. మనం పుట్టిన కాడి నుంచి మన పెద్దలు, తాతలు, తండ్రులు, మనం అందరం కూడా ఈ కథ వింటున్నాం కదా. ఓకే, డన్. అయితే వినాయకుడు సక్సెస్ కావాలంటే తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయాలి అనేటువంటిది ఇంటెన్షన్, మెసేజ్. ఓకే, మరి వినాయక చవితి రోజున వినాయకుడు ప్రదక్షిణ చేసినట్లుగా మనం ఎప్పుడైనా తల్లిదండ్రులను కూర్చోబెట్టి ప్రదక్షిణ చేశామా? అంటే వినాయక చవితి జరుపుకునేవాళ్ళు, వినాయక చవితి చేసుకునేటువంటి వాళ్ళు, గణపతి చతుర్థి మనం పూజ చేసేటువంటి వాళ్ళు ఏం చెయ్యాలి? దాని అంతరార్థం ఏంటి అంటే ప్రతి సంవత్సరం ఇదేగా రోజు పూజ చేయడం, ఈ కథ వినాలన్నమాట. వినాయకుడు ఎలా పుట్టాడు, వినాయకుడు గణాధిపత్యం ఎలా వచ్చింది, గణాధిపత్యం ఎలా వచ్చింది? తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే గణాధిపత్యం వచ్చింది, అవునా కాదా? మరి తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే గణాధిపత్యం అంటే సక్సెస్ అయ్యాడు, అవునా? గణాధిపతి అయ్యాడు. మరైతే వినాయకుడు సక్సెస్ అయ్యాడు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే అంటే ఇప్పుడు మనం కూడా సక్సెస్ అవ్వాలంటే మరి తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేయాలనే కదా ఇంటెన్షన్, మెసేజ్ ఇది. మరి ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఎప్పుడూ ఎందుకు చేయలేకపోతున్నాం? ఇది మనకి ఎందుకు అర్థం కావట్లేదు అంటే మన మహర్షులు, మన యొక్క ఋషులు మనకి మెసేజ్ ఇవ్వడం కోసం. అంటే తల్లిదండ్రులకు ఎవరైతే ప్రదక్షిణ చేస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు, వాళ్ళు ఈ లోకంలో సక్సెస్కి 100% సక్సెస్ అవుతారు, ఏమాత్రం కూడా సందేహం లేదు. ఎందుకు అంటే మనల్ని ప్రేమించేది తల్లిదండ్రుల కంటే ఇంకెక్కువ ఎవరు లేదు ఈ ప్రపంచంలో. మనల్ని ప్రేమించేవాడు దేవుడు అనుగ్రహిస్తాడు, అందులో ఏమాత్రం సందేహం లేదు. దైవం అనుగ్రహిస్తాడని ఎంతమందికి తెలుస్తుంది? ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే దైవానికి సంబంధించి నాలెడ్జ్ ఉంటుంది. కానీ తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు, తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు. మరి మనకి ఈ ప్రపంచంలో ఎప్పుడైనా కానీ డబ్బులు అవసరమైనవి అనుకోండి, ఏ దేవుడు వచ్చి ఇచ్చాడు? తల్లిదండ్రులే కదా. మన ఫీజు ఎవరు కట్టారు? తల్లిదండ్రులే కదా. మన చదివించింది ఎవరు? మనకు డ్రెస్సులు ఇచ్చింది ఎవరు? మన పెళ్లి చేసింది ఎవరు? మనకి ఇల్లు కట్టించింది ఎవరు? ఇన్ని చేసింది ఎవరు? తల్లిదండ్రులే కదా, అమ్మా నాన్నే కదా. మరి అందుకే వినాయక చవితిలోని వినాయకుడు ఏం మెసేజ్ ఇస్తున్నారంటే మీరు దేవుడి చుట్టూ ప్రదక్షిణ చేయటం ముఖ్యమే, కానీ అలాగే తల్లిదండ్రుల చుట్టూ కూడా ప్రదక్షిణ చేయాలి. ఏ రోజు? మిగతా రోజుల్లో మీ ఇష్టం, చేస్తే చేయలేదు, వినాయక చవితి రోజు చేయాలి. ఎందుకంటే వినాయకుడు ఆ రోజే చేశాడు కదా, అవునా కదా? ఎందుకంటే మనం ఈ లోకం మొత్తం కూడా ఈ ప్రకృతి తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం ఉంటేనే ఈ ప్రకృతిలో మనకు రావాల్సినటువంటి రాయితీలన్నీ వస్తాయి. తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం లేకపోతే మనకు రావాల్సినటువంటి రాయితీలు కూడా రావు అని మన పెద్దలు సూచించడం అనేటువంటి జరిగింది. అందుకని మనం ఏం చేయాలంటే దైవానుగ్రహంతో పాటు
తల్లిదండ్రుల యొక్క అనుగ్రహాన్ని కూడా పొందేటువంటి ప్రయత్నం చేయాలి. తల్లిదండ్రుల్ని సంతృప్తి పరచాలి. తల్లిదండ్రుల్ని సంతృప్తి పరచలేనటువంటి మనం దైవానుగ్రహాన్ని పొందలేము అని చెప్పి మనకు ఇంటర్నల్గా మన మహాత్ములు, మన పెద్దలు ఈ యొక్క ఫెస్టివల్స్ ద్వారా, పండగల ద్వారా మనకు మెసేజ్ ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఓకే, అర్థమైంది కదా. నేను చెప్పానా వినాయకుడిని ప్రదక్షిణ చేయమని? నేను చెప్పానా? నేను చెప్పలే కదా. వినాయకుడే చేశాడు. ఎందుకు చేశాడు? తను సక్సెస్ కావడం కోసం చేశాడు. అవునా కాదా? మరి మనం సక్సెస్ కావాలంటే మన తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేయాలి. ఎందుకంటే మన కోసం అహర్నిశము కష్టపడి వాళ్ళ సర్వస్వాన్ని మన కోసం ధారపోశారు కాబట్టి, వాళ్లకు మనం రుణపడి ఉన్నాం కాబట్టి వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందాలి, వాళ్ళ యొక్క ఆశీస్సును తీసుకోవాలి. ఇది మెయిన్ ఇంటెన్షన్. ఒక మెసేజ్ మీకు అర్థమైంది కదా. ఓకే, ఇది అర్థమైంది కదా. రెండోది, ఆయన గారు గణాధిపతి అయిన తర్వాత, గణాధిపత్యాన్ని పొందిన తర్వాత అందరూ మంచి గిఫ్ట్లు ఇచ్చారనుకోండి, తినేవన్నీ తీసుకొచ్చి ఇచ్చారు. వారికి ఇష్టమైనవన్నీ తీసుకొచ్చిస్తే అవన్నీ కూడా వారు స్వీకరించారు. స్వీకరించిన తర్వాత కొంచెం పొట్ట లంబోదరుడు అంటారు, కొంచెం ఉబ్బింది అని చెప్పారు. అయితే అంతా అయిన తర్వాత తల్లిదండ్రులకు నమస్కారం చేద్దామంటే వంగేప్పుడు వంగలేదంట. ఫ్రీగా వంగి నమస్కారం చేయలేకపోయి, మీరు చదివే కథే, నేను కొత్తగా చెప్పట్లేదు. నమస్కారం చేశారంట. నమస్కారం చేస్తే శివుడి యొక్క శిఖలో ఉండేటువంటి చంద్రుడు నవ్వుతాడు. సరే, కొంతమంది అయితే పొట్ట పగిలింది, పగిలితే మళ్ళీ పాముని తీసుకొచ్చి కట్టారు, నాగపాముని తీసుకొచ్చి కట్టారని కూడా మీకు స్టోరీలో రకరకాలుగా చెప్తారు. స్టోరీ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే, చంద్రుడిని చూసి, చంద్రుడు వినాయకుడిని చూసి నవ్వాడు. వినాయకుడు ఎక్కువగా ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆయన యొక్క పరిస్థితిని చూసి నవ్వాడు అనేటువంటిది ఇంటెన్షన్ అక్కడ మెయిన్ మనకు అర్థమయ్యేటువంటిది. ఇప్పుడు అలా నవ్వితే ఏమవుతుంది? నవ్వితే అమ్మవారికి కోపం వచ్చింది. మనల్ని చూసి మన పక్క వాళ్ళు ఎవరన్నా నమ్మితే మనకొచ్చే కోపం కంటే మన తల్లిదండ్రులకు ఎక్కువ కోపం వచ్చింది. ఎందుకంటే ఇంత అల్లారు ముద్దుగా, ఇంత ప్రేమగా పెంచుకున్నటువంటి నా కొడుకును ఒక మాట అంటే నేను ఊరుకుంటున్నా అంటారు తల్లిదండ్రులు. మనమైనా ఊరుకోవచ్చు, కానీ మన తల్లిదండ్రులు అసలు ఊరుకోరనమాట. మన మీద ఈగ వాళ్ళనివ్వరనమాట. అందుకే ఇంత మంచిగా పెరిగాం మనం. అవునా కాదా? అట్లాగే తన ముందే, పార్వతీదేవి ముందే చంద్రుడు పక్కపక్క నవ్వితే అమ్మవారికి కోపం వచ్చింది. అమ్మవారికి వినాయకుడు అంటే ఎంతో ప్రేమ, ఎంతో ఇష్టం. మీరు వినే ఉంటారు, మనం చదువుతాం కదా పూజా శ్లోకం. అగజ ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. దీంట్లో మొదటి లైను, పై లైను మీరు వినే ఉంటారు, మరొకసారి గుర్తు చేస్తా. అగజ ఆనన పద్మార్కం గజానన మహర్నిశం. ఈ మొదటి లైను వింటే, మీరు తామర పువ్వులు చూసారా? తామర పువ్వులు సూర్యుడు ఉదయించగానే తామర పువ్వు ఇచ్చుకుంటుంది. సూర్యుడు ఉదయించగానే తామర పువ్వు ఇచ్చుకుంటుంది. కానీ అమ్మవారు మామూలుగా నవ్వరట. వినాయకుడిని దర్శించగానే తామర పువ్వు ఎలా విచ్చుకుందో అమ్మవారి యొక్క ముఖం అలా విప్పారుతుంది అని ఈ శ్లోకంలో పైలైన అర్థం. అగజ ఆనన పద్మార్కం గజానన మహర్నిశం. పద్మార్కం అంటే సూర్యోదయంతో పద్మం ఎలా విచ్చుకుంటుందో అమ్మవారికి వినాయకుడిని చూడగానే అమ్మవారి యొక్క ముఖం అలా వికసిస్తుంది అని చెప్పారు. అంటే ఏంటి అర్థం? అమ్మవారికి వినాయకుడి మీద అంత ప్రేమ ఉందని అర్థం. అవునా కదా? మరి అంత ప్రేమ ఉన్నటువంటి వినాయకుడిని చూసి నవ్వితే ఊరుకుంటుందా? అయితే శాపం పెడుతుంది. పనిష్మెంట్, ఒక డిఫరెంట్ పనిష్మెంట్. ఎలాంటి పనిష్మెంట్ అంటే, జనరల్గా ఎవరికైనా పనిష్మెంట్ ఇస్తే వాళ్ళకే ప్రాబ్లం వస్తుంది. జనరల్గా మీరు లోకంలో చాలా వినే ఉంటారు, శాపాలు పెడుతూ ఉంటారు. శాపాలు పెడితే వాళ్ళకి మాత్రమే తగులుతుంది. రకరకాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఈ పూజా సందర్భంలో మనం మాట్లాడుకోకూడదు. శాపాల యొక్క ప్రయోజనం ఇంటర్నల్గా, ఇంటెన్షన్ ఎవరికి వాళ్ళకే ఉంటుంది అనమాట, ఇండివిజువల్గా. కానీ ఇక్కడ అమ్మవారు చెప్పినటువంటి శాపం ఎలాంటిదంటే, నిన్ను ఎవరు చూస్తే వాళ్ళకి నేలాపలిందలు వస్తాయని చెప్పారు. అంటే ఏంటి అర్థం? చంద్రుణ్ణి చూడటం, వాళ్ళకి నేలాపరంద రావటం, చంద్రుణ్ణి తిట్టుకోవటం. అంటే రోజు అంటే చంద్రుణ్ణి చూసిన ప్రతి ఒక్కళ్ళు చంద్రుణ్ణి తిట్టుకోవాలనే ఇంటెన్షన్ ఉండేటువంటి శాపం పెట్టింది అమ్మవారు. అవునా?
ఎవరైతే చంద్రుని చూస్తారో వాళ్లకు ఆ ప్రాబ్లం వస్తుంది. అయితే మరి నెలకు ఒకసారి వస్తాడు చంద్రుడు. మరి చవితి రోజు చంద్రుడు కనపడ్డప్పుడల్లా మరి నీలాపనిందలు వస్తాయి. మరి జనానికి కష్టమే కదా. ఒకసారి కాబట్టి ఒకసారి అయినా మనం చూస్తాం. ఇప్పుడంటే వర్షాకాలం కాబట్టి మబ్బు మేఘావృతం అయింది కాబట్టి చంద్రుడు కనిపించలే, మనకు ఆ ప్రాబ్లం లేదు. కానీ చంద్రుడు కనిపిస్తే ఉండే ప్రాబ్లం వేరు. వినాయక చవితి రోజు అంటే దేవతలు లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అమ్మవారిని వేడుకుంటారు. అయ్యా ఇలాంటి శాపం మేము భరించలేము, మాకు ఇబ్బంది కలుగుద్ది, ఏమన్నా మోడిఫికేషన్ ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పి వేడుకుంటే అమ్మవారు ఏం చేస్తారంటే, సరే మిగతా అన్ని రోజులు కాదు, 365 days కాదు, 12 నెలలు కాదు, ఒక్క వినాయక చవితి రోజు ఎవరైతే నిన్ను దర్శిస్తారో వాళ్ళకి నీలాపలిందలు వస్తాయి. వాళ్ళు ఎవరైనా సరే, ఋషులైనా సరే, దేవతలైనా సరే, అవతారమూర్తులైనా సరే, మానవులైనా సరే, ఎవరికైనా కానీ అలాంటి ప్రాబ్లం వస్తుందని చెప్పి అమ్మవారు శాపం పెట్టింది. అంటే అమ్మవారు ఎప్పుడు పెట్టింది శాపం? కొన్ని వేల సంవత్సరాల క్రితం పెట్టింది. మరి ఇప్పుడు అప్పుడెప్పుడు వేల సంవత్సరాల నాడు అమ్మవారు శాపం పెడితే మనం ఇప్పుడు చూస్తే మనకేమైనా ప్రాబ్లం అవుద్దా? అంటే అమ్మవారి మీద నమ్మకం ఉంటే, అమ్మవారి శక్తి మీద మనకు నమ్మకం ఉంటే, అమ్మవారి యొక్క వాక్కు సత్యమై తీరుతుంది అనేటువంటి నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు అది నమ్ముతారు. ఆ నమ్మకం లేనటువంటి వాళ్ళు టేక్ ఇట్ ఈజీగా వదిలేస్తారు. సరే వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం కలుగుద్ది అనేటువంటిది వాళ్ళ విధికి వదిలేయటం. ఓకే, అయితే ఇది ఎందుకు చెప్పారు అనేటువంటి దానికి మనకు ఈ కథలోనే ఇంకో కథ చెప్తారు. మీరు వినేటువంటిది మరొకసారి గుర్తు చేస్తారు. శమంత కోపాఖ్యానము అని ఉంటుంది కథ. కొంతమంది సాయంత్రం చదువుతారు, కొంతమంది వ్రతంగాంగంలోనే చదువుతారు. రకరకాల ప్రాంతాల్లో వాళ్ళ రకరకాల పరిస్థితుల మధ్య చదువుతూ ఉంటారు. శమంత కోపాఖ్యానం మీకు తెలిసిందే, ఒకసారి గుర్తు చేసి దాని ఇంటెన్షన్ చెప్తా. ఇంటెన్షన్ ఏంటంటే, భగవంతుడు దయామయుడు, కరుణా సముద్రుడు. భగవంతుడు దయామయుడు, కరుణా సముద్రుడు. ఈ ప్రపంచంలో ఎవరు ఏది కోరుకుంటే వాళ్ళ యొక్క కోరికలు తీర్చేటువంటి కారుణ్యమూర్తి. భగవద్గీతలో మనకు ఒక శ్లోకం చెప్తారు. 9వ అధ్యాయంలో 22-24 శ్లోకం ఉంటుందన్నమాట. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని చెప్పారు. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఓ అర్జున, ఎవరైతే అనన్యమైనటువంటి చిత్తంతో నిరంతరం కూడా నన్నే స్మరిస్తారో, నన్నే భజిస్తారో వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేనే చూస్తాను. చూడండి, ఎవరైతే నిరంతరం పరమాత్మనే నమ్ముకొని, పరమాత్మ పైన విశ్వాసం ఉంచి పరమాత్మను ఆరాధిస్తూ స్మరిస్తూ ఉంటారో వాళ్లకు వాళ్ళ యొక్క యోగక్షేమాలు వారే చూసుకుంటారు. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. భగవద్గీతలో పరమాత్మే ప్రత్యక్షంగా చెప్పారు. ఓకే, అంటే ఏంటి అర్థం? పరమాత్మ అభయం ఇస్తే జరిగి తీరుద్ది. పరమాత్మ అభయం ఇస్తే జరిగి తీరుద్ది. ఎట్లా అంటే, మీకు రామావతారంలో జాంబవంతుడు విన్నారమ్మ పేరు? రామావతారంలో జాంబవంతుడు అంటే సుగ్రీవుడి యొక్క సైన్యంలో ఉంటారు వారు కూడా, జాంబవంతుడు కూడా. జాంబవంతుడు ఒక వరం అడుగుతాడు. ఏమిటి వరం అంటే, అయ్యా అంటే ఈయన ఏదైనా వరం కోరుకో, ఏదైనా ఇస్తా అన్నారు. అంటే మనం ఏం కోరుకుంటాం? ఇందాక చెప్పే కదా. కానీ జాంబవంతుడు డిఫరెంట్గా వరం కోరుకున్నాడు. ఆయనకేంటంటే మల్ల యుద్ధం అంటే ఇష్టం అన్నమాట. లోకంలో ఎవరి మీద పడితే వాళ్ళతో యుద్ధం చేసే కంటే డైరెక్ట్గా భగవంతుడితో యుద్ధం చేస్తే బాగుంటుందని చెప్పి భగవంతుడిని అడుగుతాడు. స్వామి, నాకు నీతోటే యుద్ధం చేయాలనుంది, ఓకేనా అంటాడు. నీతోటే యుద్ధం చేయాలనుంది, ఓకేనా అంటాడు. రామావతారంలో అంటే శ్రీరామచంద్రమూర్తి చెప్తాడు, అయ్యా ఇప్పుడైతే అది ఎలిజిబుల్ కాదు, నువ్వు కోరికైతే ఓకే, యాక్సెప్టెడ్, నీ అప్లికేషన్ నేను తీసుకున్నా, కానీ ఎప్పుడో ఒకసారి శాంక్షన్ చేస్తా, ఇప్పుడైతే కుదరదు. రామావతారంలో ఇది కుదరదు. కుస్తీ పట్లు పట్టడం కానీ మల్ల యుద్ధం చేయడం కానీ ఇక్కడ రామావతారంలో ఇది కుదిరే పని కాదు. ఈ అవతారం డిఫరెంట్, ఈ ధర్మం వేరు, ఇది వచ్చినటువంటి పనితీరు వేరు.
అసలైతే కొద్ది కాలంలో నేను దీన్ని ఫుల్ఫిల్ చేస్తా అని చెప్పి శ్రీరామచంద్రమూర్తి అభయం ఇచ్చారు. ఓకే, ఇది అర్థమైంది కదా. శ్రీరామచంద్రమూర్తి త్రేతాయుగంలో జాంబవంతుడికి మల్ల యుద్ధం చేస్తాను నీతోటని చెప్పి అభయం ఇచ్చారు. వెయిటింగ్. ఎవరు వెయిటింగు? జాంబవంతుడు వెయిటింగ్. అంటే శ్రీరాముడు ఎప్పుడు వస్తే అప్పుడు యుద్ధం చేద్దామని వెయిటింగ్. ఒక ప్రాంతంలో ఉంటాడు. ఆయనకు ఒక కూతురు, జాంబవతి అనేటువంటి కూతురు. ఇప్పుడు పరమాత్మ ఇప్పుడు యుద్ధం చేయాలి కదా జాంబవంతుడితోటి. మరి డైరెక్ట్గా వెళ్ళి రా నేను వచ్చా యుద్ధం చేద్దామని అంటాడా? అలా అండు. దానికి ఒక క్రియేషన్ కావాలి, ఒక స్టోరీ కావాలి. జాంబవంతుడితో పరమాత్మ యుద్ధం చేయాలంటే ఒక థీరీ ఉండాలా, ఒక పద్ధతి ఉండాలన్నమాట. అందుకే ఏం చేస్తారంటే మీకు వినాయక చవితిలో ఉండేటువంటి శమంతకోపాఖ్యానం మనం పఠించినట్లయితే ఇది బోధపడుతుంది. అంటే రామావతారంలో జాంబవంతుడికి పరమాత్మ ఇచ్చినటువంటి వరం ఇక్కడ మనకు పూర్తి చేయటం అనేటువంటి దాన్ని మనం గమనిస్తాం. శ్రీకృష్ణ పరమాత్మ ఒకరోజు వినాయక చవితి రోజునే పాలు పెతుకుతూ ఉంటాడు. ఆ పాలల్లో చంద్రుడి యొక్క ప్రతిబింబం కనిపించింది. మీరు స్టోరీ వినే ఉంటారు, చూసే ఉంటారు, అయినా ఒకసారి నార్మల్గా గుర్తు చేస్తారు. చంద్రుడి యొక్క ప్రతిబింబం చూడగానే అనుకుంటాడు, ఈరోజు మరి చవితి, వినాయక చవితి, ఈరోజు మరి చంద్రుడిని దర్శించడం జరిగింది, ఏదో ఒక అపనింద, నీలాపనింద అనేటువంటిది వస్తుంది అన్నాడు. అంటే నీలాపనింద అంటే ఏంటంటే తప్పు చేయకపోయినా కానీ చేశాడని చెప్పి నలుగురు అంటారు. దాన్ని మామూలు జనరల్గా చాలామంది వదిలేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే పరమాత్మ ఏంటంటే ప్రూవ్ చేసుకోవాలి. మిగతా వాళ్ళంటే వదిలేస్తారు, కానీ మహాత్ములు అలా వదిలేరు కదా. తప్పు చేయలేదని చెప్పి ప్రూవ్ చేసుకోవాలన్నమాట. ప్రూవ్ చేసుకోవడం కోసం పరమాత్మ ట్రై చేస్తారు అనమాట. అదే ఈ స్టోరీ అనమాట. దానికి జాంబవంతుడితో లింకప్. అయితే ఒకరోజు సత్రాజిత్తు సూర్యుడి ద్వారా శమంతకమణిని సంపాదిస్తారు. అది కొన్ని వందల కేజీల బంగారాన్ని ఇస్తుంది రోజుకి. ఆ శమంతకమణి యొక్క ప్రాశస్త్యం అంటే రోజుకి కొన్ని వందల కేజీల బంగారాన్ని అది ప్రొవైడ్ చేస్తాను అన్నమాట. అందుకే సత్రాజిత్తుకు కానీ సత్యభామకు కానీ అంత ఉంటుందన్నమాట, కొంచెం ఈగో ఉంటుందన్నమాట. ధనవంతులం అనేటువంటి ఫీల్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర శమంతకమణి ఉంది. దానివల్ల కొన్ని వందల కేజీల బంగారం వాళ్ళకి క్రియేట్ అవుతుంది. అది అనమాట మెయిన్. అది శమంతకమణి ధరించి వస్తాడనమాట. ధరిస్తే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు, మరి ఆ శమంతకమణి మీకెందుకు, రాజుగారికి రాదా, రాజ్యంలో ఉన్నప్పుడు రాజు దగ్గర ఉంటే మంచిది కదా అంటాడు. కాదు నేను ఇవ్వను, ఇది నా దగ్గరే ఉంచుకుంటా అంటాడు. సరే ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక చోట భద్రపరిస్తే అది ఎక్కడుందో వాళ్ళ తమ్ముడు చూస్తాడు. వాళ్ళ తమ్ముడి పేరు ప్రసేనుడు. ఆయన ఆ శమంతకమణి ఆ ప్రసేనుడని ఆయన ధరించి అడవికి వేటకి వెళ్తాడు. వేటకు వెళితే చనిపోతాడు. ఎవరు చంపుతారు? సింహము, లేకపోతే ఏదో చంపిన తర్వాత వదిలేసి వెళ్తే ఆ మెడలో ఉన్నటువంటి ఆ హారం తీసుకొచ్చి జాంబవంతుడు వాళ్ళ అమ్మాయికి ఇస్తారు అనమాట. వాళ్ళ అమ్మాయి ఆడుకుంటుంది, బాగుంటుంది అని చెప్పి తీసుకొచ్చి వాళ్ళ అమ్మాయి జాంబవతికి ఇస్తాడు. ఇప్పుడు సత్రాజిత్తు చూస్తాడు, తమ్ముడు రాలేదు. తర్వాత తమ్ముడు మరణించాడని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత అడవిలోకి వెళ్ళి విచారిస్తే ఇప్పుడు కనిపించలేదు. అది ఎక్కడుంది ఏంటన్నది కనిపించలేదు. తమ్ముడైతే మరణించాడు. అప్పుడు ఆలోచించితే అనుకుంటాడు, శ్రీకృష్ణుడే ఆ రోజు నన్ను ఈ శమంతకమణి అడిగాడు, ఇప్పుడు నా తమ్ముడు చనిపోయాడు, ఈ శమంతకమణి నా తమ్ముడిని చంపి శ్రీకృష్ణుడే తీసుకొని ఉండవచ్చు అని చెప్పి శ్రీకృష్ణుడిని వెళ్ళి అడుగుతాడు. నా శమంతకమణి నువ్వే తీసుకున్నావా, మా తమ్ముడిని చంపావా నువ్వే అని చెప్పి అంటాడు. నేను చంపలేదంటాడు. మరి ఇంకెవరు చంపుతారు, ఇంకెవరికి అవసరం మా మణితోట అని చెప్పి అడుగుతాడు. నేను చంపలేదంటాడు, నేను నమ్మని అంటాడు. ఇట్లా వాళ్ళిద్దరికీ కొంచెం డిస్కషన్ జరుగుద్ది. జరిగిన తర్వాత సత్రాజిత్తు వెళ్ళిపోతాడు. ఇప్పుడు సత్రాజిత్తు వచ్చి ఏమన్నాడు, మా తమ్ముడిని చంపి నువ్వు మణి ఎత్తవపోయినవని అంటుండు. ఇప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకోవాలి పరమాత్మ, నేను తీసుకోలేదని ప్రూవ్ చేయాలి. అప్పుడు ఈయన వెళ్ళి చూస్తే వాళ్ళ తమ్ముడు చనిపోయాడు, విషయం తెలిసింది. ఎలా చనిపోయాడు ఏంటని ఆలోచిస్తూ ఉంటే ఆ సరౌండింగ్స్లో తిరుగుతుంటే ఒక గుహ కనిపిస్తుంది. ఆ గుహలో నుంచి లోపలికి వెళితే అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది. అక్కడ మణి అక్కడ మేకుకు తగిలిచ్చి ఉంటుంది. చూస్తాడు, ఈ మణి తీసుకొని వస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి పోరాటం చేయబోయింది. ఇంతలోకే జాంబవంతుడు వస్తాడు. వచ్చి మా మణి నువ్వు తీసుకెళ్తావా, అది మాది, మా సొంతం అని చెప్పి ఆయన ఎదిరిస్తాడు. అప్పుడు ఇద్దరికి యుద్ధం జరుగుద్ది.
అంటే ఇప్పుడు ఇందాక చెప్పా కదా 28 రోజులు యుద్ధం జరుగుద్ది. ఎవరికి అంటే దాంట్లో స్టోరీలో ఉన్నది నేను చెప్తున్నాను అనమాట. 28 రోజులు జాంబవంతుడికి శ్రీకృష్ణ పరమాత్మకి మల్ల యుద్ధం జరుగుద్ది. 28 రోజులు గడిచిన తర్వాత ఇన్ని రోజులు గడిచిన తర్వాత కూడా నేను ఆయన ఓడించలేకపోతాను. అసలు ఎవరితను నా ప్రత్యర్థి ఎవరు అనేటువంటి డౌట్ వస్తుంది. అప్పుడు వస్తుంది అనమాట. అప్పుడు వచ్చి ఆలోచిస్తే ఆ సిమిలారిటీస్ అన్నిటి కూడా శ్రీరాముడి లక్షణాలు గుర్తించాడు. శ్రీకృష్ణ పరమాత్మలో శ్రీరాముడి లక్షణాలు గుర్తించాడు. అప్పుడు వెంటనే అంటాడు పరమాత్మ, ఆ రోజు నేను త్రేతాయుగంలో అడిగాను మీతో మల్ల యుద్ధం అని, అది తీర్చడం కోసం ఈ రూపంలో వచ్చి మీరు నాతో యుద్ధం చేసి నా కోరిక తీర్చారు, నన్ను అనుగ్రహించారు. నాకు ఇప్పుడు సంతృప్తిగా ఉంది. అవసరమైతే మీ చేతుల్లో మరణించడానికైనా రెడీ అని చెప్పి పాదాక్రాంతుడవుతాడు. అదేం లేదయ్యా, ఈ మణి చాలు అంటాడు. మణి ప్లస్ మణితో పాటు కూతుర్ని జాంబవతిని కూడా ఇచ్చి పంపిస్తారు. అప్పుడు తీసుకొచ్చి శ్రీకృష్ణ పరమాత్మ ఆ యొక్క శమంతకమణి సత్రాజిత్తుకి ఇచ్చి, అర్థమైందా ఇది స్టోరీ, ఇది నేను చేయలేదు అని చెప్తాడు. ఇందులో 2 ఫుల్ఫిల్ అయింది. మనకేమర్థం అవుతుంది? ఒకటి, వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడటం వల్ల నీలాపనింద వస్తుంది అని అమ్మవారు శాపం పెట్టారు. ఇది ఫుల్ఫిల్ అయింది. ఎక్కడ? శ్రీకృష్ణ పరమాత్మ దేవుడు కదా, శ్రీకృష్ణ పరమాత్మ దేవుడు. ఆ దేవుడు కూడా డైరెక్ట్గా చూడలేదు, పాలల్లో చూస్తేనే పరమాత్మకి అటాక్ అయింది నీలాపనింద. అంటే మనకెందుకు చదివిస్తారు? ప్రతి వినాయక చవితి రోజున ఈ స్టోరీ చదవండి అని ఎందుకు చదివిస్తారు అంటే, సాక్షాత్తు అవతార పురుషుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకే నీలాపనింద తప్పలేదు. నువ్వెంత నేనెంత, కొంచెం అలర్ట్గా ఉండరాదా, కొంచెం కాన్సన్ట్రేట్ చేయరాదా అనే ఇంటెన్షన్, ఆ ఉద్దేశంతో మనకు చెప్పినటువంటి అంశం. ఓకే, ఇది అర్థమైంది కదా. అంటే ఇది ఒకటి. రెండోది, పరమాత్మ త్రేతాయుగంలో ఇచ్చినటువంటి వరాన్ని మల్ల యుద్ధం చేస్తానని చెప్పి జాంబవంతుడితో చెప్పింది ఇక్కడ ఫుల్ఫిల్ చేశారు. ఓకే, అంటే పరమాత్మ ఏదైనా అభయం ఇస్తే ఖచ్చితంగా అది అమలు జరుగుతుంది. అందులో ఏమాత్రం కూడా సందేహించవలసిన అవసరం లేదు. ఒకటి, అభయం ఇస్తే జరుగుద్ది. మహాత్ముని అవతార పురుషులు అంటే సాక్షాత్తు అమ్మవారి యొక్క శాపం చంద్రుడికి ఉన్నది కాబట్టి వినాయక చవితి రోజున చంద్ర దర్శనం చేసుకోకుండా ఉండటం మంచిది. ఒకవేళ బై మిస్టేక్ ఎవరైనా చంద్రుడిని దర్శిస్తే ఎలా పోతుంది ఆ దోషం అంటే, మనకు అమ్మవారు చెప్పారు, పెద్దలు కూడా చెప్తూ ఉన్నారు. ఆ రోజు వినాయకుడిని పూజించి, ఆ వినాయకుడు పూజ చేసిన తర్వాత ఆ అక్షతలు శిరస్సును ధరించి వారికి నమస్కరిస్తే, ఎవరైతే అలా అక్షతల శిరస్సును ధరించి స్వామికి నమస్కరించి వారి ఆశీస్సులు పొందుతారో వారికి ఆ దోషం రాదు అని చెప్పడం అనేటువంటి జరిగింది. అందుకనే ప్రతి వినాయక చవితి రోజున స్వామిని దర్శించి, స్వామిని పూజించి, వారి యొక్క అక్షతలు శిరస్సును ధరించి నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకున్నట్లయితే ఎలాంటి దోషము ఉండదు అనేటువంటి విషయం మనకు గుర్తించగలగాలి. అలా ఆచరించేటువంటి ప్రయత్నం చేయాలి. ఇది ఒకటి. ఇంకో అంశం ఇక్కడ. రెండోది, మనం అందరం పూజ చేస్తాం. పూజ చేస్తే మిగతా వెంకటేశ్వర స్వామికి పూజ చేసిన దానికను వినాయకుడికి పూజ చేసిన దానికి డిఫరెన్స్ ఉంటుంది. మీరు గమనించండి. కృష్ణుడికి పూజ చేసిన దానికి వినాయకుడికి పూజ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం కృష్ణుడి పూజకో వెంకటేశ్వర స్వామి పూజకో వినియోగించినటువంటి పదార్థాలకు, పూజా ద్రవ్యాలకు, ఇక్కడ వినాయకుడిని పూజించేటువంటి పూజా ద్రవ్యాలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది సైన్స్. ఈ పూజా ద్రవ్యాలనే మనం అనేకమైనటువంటి 21 రకాల పత్రి తీసుకొచ్చు అథపత్ర పూజ చేస్తాం. 21 పత్రాలతోటి అథపత్ర పూజ చేయటం అనేటువంటిది మనకు ఇందులో చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇంకోటి దూర్వార యుగ్మం అని చెప్తారు. దూర్వారం అంటే మామూలుగా గరికతో కూడా మనకు 16 సార్లు 12 సార్లు పూజ చేయటం ఉంటుందన్నమాట. అయితే ఎందుకు ఇలా చేస్తారు, పత్రితో ఎందుకు పూజ చేస్తారు అంటే, ఇది సైన్స్, మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి. మీరు వినే ఉంటారు, అయినా కానీ 2 మాటల్లో కంక్లూడ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం సీజన్. రెండోది, కొత్త నీళ్ళు వస్తూ ఉంటాయి, పాత నీళ్ళు వెళ్ళి కొత్త నీళ్ళు వస్తూ ఉంటాయి. వర్షాకాలం వల్ల బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది.
కాబట్టి మనమే వెళ్ళి అటవీ ప్రాంతంలో కానీ పత్రాలు ఎక్కడెక్కడ దొరుకుతాయో ఆ ప్రాంతాలకు వెళ్ళి అవన్నీ మనమే ప్రత్యేకించి సేకరించి వాటిని ఇలా పట్టుకొని కోసుకొని తీసుకొని ఇంటికి వచ్చి మనమందరం పట్టుకొని పూజ చేయటం వల్ల ఔషధీకృతమైనటువంటి అలాంటి పత్రాలను మనం తాకటం చేత మనలో ఉండేటువంటి దోషాలు పోతాయి. ఇప్పుడు మామిడి ఆకులు కడతారు, లేదా అరటి ఇవన్నీ కడతారు కదా, మామిడి ఆకు ఎంత స్పెషాలిటీ. వేరే వాళ్ళు మీరు అమెరికా వెళ్ళండి, మామిడి ఆకులు కనిపించవు, మనకు కనిపిస్తాయి. ఎందుకంటే మామిడి చెట్టులో ఉండేటువంటి గొప్ప విశేషం ఏంటంటే మామిడి ఆకు తెంచిన తర్వాత కూడా కొన్ని గంటల వరకు కూడా ఆక్సిజన్ విడుదల చేస్తాయి. మిగతా మీరు అన్ని చెట్లు అలా చేయమన్నమాట. మామిడి ఆకులే ఎందుకు కట్టాలి తోరణాలుగా అంటే మామిడి ఆకులు చెట్టు నుంచి తెంచిన తర్వాత కూడా వాటిల్లో ప్రాణం ఉంటుంది, ఇంకా అవి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. అందుకనే మనం ఏ పండగ జరిగినా ఏ పెళ్లి జరిగినా కానీ ఎలాంటి శుభకార్యం జరిగినా కానీ మన మామిడాకులే ఎందుకు వాడతాం, కలశం పెట్టినప్పుడు కూడా మామిడాకులే ఎందుకు పెడతామంటే ఇది ఒక ప్రత్యేకత. మీకు ఇంకోటి మనకు తెలుస్తుంటుంది, అంటే ఇవన్నీ ఎందుకంటే మన పెద్దలు మనతో చేయించారు, మనకు ఆరోగ్యం చేకూరడం కోసం. ఇప్పుడు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయమంటారు విష్ణు భక్తుల్ని, శివభక్తులను అయితే ఉసిరి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయమంటారు, దత్తాత్రేయుడు భక్తులైతే మేడి చెట్టు ఔదంబర వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయమంటారు. ఎందుకు అలా చేయమంటారు? కొంతమంది అయితే వేప చెట్టు నింబ వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయమంటారు. అంటే వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయమన్నారు, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయమన్నారు, ఔదంబర వృక్షం అంటే మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయమన్నారు, ఉసిరి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయమన్నారు. ఎందుకు చేయమన్నారు అంటే అవన్నీ కూడా మనకు గొప్ప ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. ఉసిరి చెట్టులో ఉండేటువంటి గొప్ప విశేషం అంటే ఉసిరికాయలు ఏవైతే ఉన్నాయో అవి ఎన్ని మార్పులు చెందినా కానీ అవి ఏటితో తేనెతో కలిపినా కానీ, కారంతో కలిపినా, ఉప్పుతో కలిపినా, నూనెతో కలిపినా, దేనితో కలిపినా కానీ దాని యొక్క స్వగుణాన్ని కోల్పోదు, విటమిన్ సిని ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి మన కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద ఎందుకు మనకు వన సమారాధన చేయాలన్నారంటే ఉసిరి చెట్టు చాలా మేలు చేస్తుంది మనకి. మనం ఉత్తగా చెప్తే చేయమంటే చెయ్యం, ఎక్కడో ఫామ్ హౌస్లోనే ఎక్కడో చేస్తారు, అలా కాదు ఉసిరి చెట్టు కిందనే చేయాలన్నారు. అట్లయినా మనం ఉసిరి చెట్టుకు వెళ్ళి ఆ యొక్క ఉసిరి చెట్టును తాకినటువంటి ఆ పత్రాలను తాకినటువంటి గాలి మనకు తాకితే మనకు ఆరోగ్యం చేకూరుతుంది అనేటువంటి ఉద్దేశంతో మనం పూర్వీకులు అలా చెప్పారు. అంటే ఔదంబర వృక్షం కానీ, రావి చెట్టు కానీ, అలాగే వేప చెట్టు కానీ, ఈ ఉసిరి చెట్టు కానీ మనకు ఎంతో గొప్ప ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఇక్కడ మనం సమర్పించినటువంటి పత్రాలు 21 రకాల పత్రాలు కూడా గొప్ప ఔషధీకృతమైనటువంటి గుణాలు కలిగి ఉన్నటువంటి. ఓకే, పూజ చేసాం, పూజ చేసిన తర్వాత డస్ట్బిన్లో వేస్తామా? ఈ పత్రాలన్నీ పూజ చేసిన తర్వాత ఏం చేయాలి? నదిలో నిమజ్జనం చేయాలి. చాలా మంచిగా అనిపించింది. ఇందాక చంద్రశేఖర్ గారు చెప్పారు, మేము మట్టి విగ్రహాన్ని పెట్టామన్నారు, మట్టి వినాయకుడినే పెట్టారు. ఇది చాలా బెస్ట్ అనమాట. మన శాస్త్రాల్లో కానీ పెద్దలు కానీ మట్టి విగ్రహాలనే పెట్టాలని చెప్పారు. ఎందుకు మట్టి విగ్రహాలను పెట్టారు అంటే ఈ వర్షాకాలం చెరువులు కానీ ఇవి వర్షాలు పడినప్పుడు చెరువులు పొంగిపోయినప్పుడు వాటిలో ఉన్నటువంటి మట్టి కానీ ఇసుక కానీ కొట్టుకొని పోతుంది. కాబట్టి ఇలా విగ్రహాల రూపంలో ఉన్నటువంటి ఈ మట్టిని తీసుకువెళ్ళి మళ్ళీ దాంట్లో కలిపితే మళ్ళీ అందులో వెల్తి లేకుండా ఫుల్ఫ్లెడ్జ్గా ఫుల్ఫిల్ అవుతుంది అనేటువంటిది ఒక ఇంటెన్షన్. రెండోది, ఈ పత్రాలన్నీ తీసుకువెళ్ళి మనం నదుల్లో కానీ చెరువుల్లో కానీ దాంట్లో సమర్పించడం ద్వారా అక్కడ మనం నిమజ్జనం చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈ చెట్లకు వీటికి ఉన్నటువంటి ఔషధీకృతమైనటువంటి లక్షణాలన్నీ కూడా ఆ చెరువులో లేదా నదుల్లో ఉండేటువంటి నీటికి ఫామ్ అవుతుంది అనమాట. అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా వైరస్ అనేటువంటిది డిస్మాండిల్ అయిపోతుంది, నశించిపోతుంది. కాబట్టి మనం నీళ్లు తాగేది అవే కదా. ఇప్పుడంటే ఫిల్టర్లు వచ్చినాయి, కానీ వెనకటి రోజుల్లో ఏమొచ్చినాయి? ఇప్పుడు మంజీరా వాటర్ ఏమని వచ్చినాయి. వెనకటి రోజులు ఇవన్నీ లేవు కదా, ఆ చెరువులో నీళ్ళే తాగేవాళ్ళు. ఇవన్నీ ఔషధీకృతమైనటువంటి ఈ పత్రాలు. ఊళ్ళో ఎంతమంది ఉంటారు? ఒక 500 ఇళ్ళు ఉన్నాయి అనుకోండి. ఈ 500 మంది కూడా 21 పత్రాలు తీసుకెళ్ళి ఆ చెరువులోనే వేస్తారు కదా. ఇంకా చెరువులో బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఉంటుందా? ఉండదు కదా. మళ్ళీ ఆ చెరువులో నీళ్ళు తాగేది మనమే. అంటే ఔషధీకృతమైనటువంటి అమృతమైనటువంటి అమృతతుల్యమైనటువంటి మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి ఒక జీవ జలం అనేటువంటిది, ఒక పవిత్రమైనటువంటి జలం మనకు ప్రాప్తింపబడుతుంది. అది తీర్థంగా మనం సేవిస్తే ఎంత ప్రయోజనం కలుగుతుంది. మామూలుగా క్యాజువల్గా చూస్తే ఇవన్నీ అవసరమా అనుకుంటారు, కానీ వీటి వెనక ఉండేటువంటి ఉద్దేశం, వీటన్నిటిని పట్టుకోవడం వల్ల మనకు ఆరోగ్యం కలుగుతుంది, అవి నీళ్లలో నిమజ్జనం చేయడం వల్ల కూడా మనకు గొప్ప ప్రయోజనం అనేటువంటిది చేకూరుతుంది. నెక్స్ట్ ఇంకొకటి, మనకి వినాయక చవితిలో లాస్ట్ రోజు నిమజ్జనం మనందరికీ తెలుసు. నిమజ్జనం మామూలుగా
ఇప్పుడు ఇక్కడ దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు లేడు అని ఎవరికైనా డౌట్ ఉందా? అందరూ చెప్పాలా? దేవుడు ఉన్నాడా లేడా అంటే ఉన్నాడని కానీ లేడని కానీ ఏదో ఒకటి చెప్పండి. ఉన్నాడా లేడా చెప్పండి. ఉంటే ఉన్నాడని చెప్పండి, లేకపోతే లేడని చెప్పండి. నేనైతే ఉన్నాడు అనే నమ్మకంతో ఇక్కడికి వచ్చా. ఇక్కడ గణపతి ఉన్నాడు అనే ఉద్దేశంతో నేను వచ్చి ఇక్కడ 4 మాటలు స్వామి యొక్క అనుగ్రహంతో స్వామి ద్వారా చెప్పాలని నేను అనుకుంటున్నాను. మీరందరూ కూడా ఇక్కడ దేవుడు ఉన్నాడనే నమ్మకం ఉంది కాబట్టే వచ్చి కూర్చున్నారు. లేకపోతే మీరెందుకు వస్తారా? ఈ టైంలో మంచి సినిమా రాదా, మంచి సీరియల్ రాదా, చుట్టాలు లేరా, హోటల్స్ లేవా, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఎన్ని లేవు. అయినా కానీ మీరందరూ ఇక్కడికి వచ్చారంటే దేవుడు ఇక్కడ ఉన్నాడనే మీరు వచ్చారు, నేను వచ్చాను, అందులో డౌట్ లేదు. ఓకే, ఇక్కడ దేవుడు ఉన్నాడు. మీరు చూడండి, దేవుడు ఇక్కడ ఉంటే మనం ఎంత ఒబిడియన్స్తో ఉండాలా? ఇక్కడ దేవుడు ఉన్నాడు అనే నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు ఒబిడియన్స్తో ఉంటారు. అవునా? సపోజ్ ఉదాహరణకి ఇక్కడ ఒక మన ప్రైమ్ మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ వచ్చి ఇక్కడ కూర్చున్నారనుకోండి, మనం ఎంత అవేర్నెస్తో ఉంటాం? ఎలా ఉంటాం మనం? అంటే ఒక రాష్ట్రాన్ని ఒక దేశాన్ని పరిపాలించేటువంటి వాళ్ళు వచ్చి కూర్చుంటేనే మనం ఎంత అవేర్నెస్తో అలర్ట్గా ఉంటాం. మరి అలాంటిది అఖిలాండ కోటి బ్రహ్మాండాలను పరిపాలించేటువంటి సాక్షాత్తు దేవాది దేవుడైనటువంటి గణాధిపతి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ లోకాల్లో ఉన్నటువంటి అన్ని లోకాల్లో ఉన్నటువంటి అన్ని దేవతల చేత మొదటి పూజ అందుకునేటువంటి గణనాథుడు. మరి అలాంటి గణనాథుడు ఇక్కడ వచ్చి విచ్చేసి ఉన్నారు. మరి ఎంత అవేర్నెస్తో ఉండాలా, ఎంత అలర్ట్గా ఉండాలా? ఏమో అయ్యా, విగ్రహం పెట్టమంటే పెట్టను, మావోడు డీజే తేవాలంటాడు, వినాయకుడు పూజ చేయాలంటే డీజే తేవాలంటాడు మావోడు, ఏదో పాట పెట్టాలంటాడు మావోడు. ఏం పాట పెడతావు? వినాయకుడు దేవుడు ఇక్కడ ఉంటే నువ్వు దేవుడు పాట పెడతావా, వేరే పాట పెడతావా? దేవుడు లేడు, నీ ఇష్టం వచ్చిన పాట పెట్టుకో. సినిమా హాల్కి వెళ్తావు, నీ ఇష్టం వచ్చిన పాట. మీ ఇంట్లో టీవీ ఆన్ చేసుకుంటావు, నీ ఇష్టం వచ్చిన పాట పెట్టుకో. దేవుడు ఉంటే ఏం పాట పెట్టాలా? దేవుడు లేడని నీకు అనిపిస్తే ఏదైనా పెట్టుకో, ఆయనేం మాట్లాడు. దేవుడు లేడనుకుంటే మన ఇష్టం. దేవుడు ఉన్నాడనే కదా ఇంత పూజ చేసింది. ఇందాక అయ్యగారు వచ్చి ఎంత గంట సేపు పూజ చేశారు. ఇక్కడ దేవుడు ఉన్నాడనే కదా మనం అందరం కూడా వచ్చింది, అందుకే కదా. ఆ డౌట్ వస్తుందా మనకి? మరి దేవుడు ఉన్నప్పుడు దేవుడు పాట కాకుండా ఏం పాట పెడతాం? ఏ డీజే అయినా తీసుకురండి, డీజే తీసుకొచ్చినా కానీ ఇంటెన్షన్, ఆ దైవమే గుర్తుకు రావాలి. ప్రతి క్షణం ఇక్కడికి వస్తే ఆ దైవం తప్ప ఇంకొకటి గుర్తుకు రాకూడదు. ఆ దైవానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనం నలుగురితో పంచుకునేట్లుగా ఉండాలి. ఓకే, ఇప్పుడు ఊరేగింపు జరుగుతుంది. ఎందుకు? నిమజ్జనం కోసం. నిమజ్జనం కోసం ఊరేగింపు జరుగుతుంది. అంటే ఎక్కువ రోజులు ఉంచుకోలేం, 11 రోజులు, 9 రోజులు, 5 రోజులు వాళ్ళ ఇంటెన్షన్ బట్టి. ఎందుకు ఉంచుకోకూడదు అంటే దేవుడు ఇక్కడ ఇప్పుడు ఇందాక చెప్పా కదా, ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ఇక్కడ వచ్చారనుకోండి, వస్తే వచ్చారని మన దారిని మనం వెళ్తామా? మనం అందరం వెళ్ళా కానీ కమిటీ వాళ్ళు ఉండాలా. ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ వస్తే మనకు బాధ్యత లేదు, కానీ ఎవరికి ఉంటుంది బాధ్యత? ఇదంతా ఏర్పాటు చేసిన వాళ్ళకు ఉంటుందా? అంటే ఎవరైతే వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ని చీఫ్ మినిస్టర్ని ఇన్వైట్ చేశారో వాళ్ళకి ఆ బాధ్యత ఉంటుంది. అవునా కదా? మన అలాగే ఇప్పుడు వినాయకుడిని ఇక్కడ తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఎవరికి ఉంటుంది బాధ్యత? మనం ఒకరోజు పూజకి రావచ్చు, రాకపోవచ్చు, వర్షం పడిందని మనం రావచ్చు, రాకపోవచ్చు, కానీ కమిటీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రావాలా. ఎందుకంటే ఇక్కడ దేవుడిని వాళ్ళు నిలిపారు కాబట్టి. ఎంత వర్షం వచ్చా, పిడుగులు పడ్డా, ఏదైనా కానీ వాళ్ళు అనుకున్న రోజులు 9 రోజుల 11 రోజుల ఖచ్చితంగా అనుకున్నట్లుగా జరిపి తీరవలసిందే. అలా ఎవరైతే అలా జరుపుతారో వాళ్ళకి ఆ స్వామి అనుగ్రహం కూడా అలాగే ఉంటుంది. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. అర్థమైంది? ఇంకొక మాట చెప్తా లాస్ట్ అండి. ఇలా మరి నిమజ్జనం చేయడం కోసం స్వామివారిని రథంలోకి తరలించాం. రథం అంటే మనం ఏ వెహికల్ ఏర్పాటు చేస్తే అదే మనం అలంకరణ చేసుకున్నాం. పూలతోటి మంచిగా డెకరేషన్ చేసి స్వామిని అందులో కూర్చోబెట్టుకొని స్మరణ చేసుకుంటూ తీసుకువెళ్తారు. ఓకే, తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలా? నిమజ్జనం చేయాలి. మరి ఇలా ఉంచుకుంటే ఏమన్నా తప్ప ఏమన్నా అన్నడా స్వామి? ఇప్పుడు స్వామివారు ఉన్నారు కదా, ఇందులో ఉన్నారని చెప్పాం కదా, ఇప్పుడు మనం ఉంచుకుంటే ఏమన్నా తప్పలేదుగా. మరి ఎందుకు ఉంచుకోరు? నిమజ్జనం ఎందుకు చేస్తారు?
11 రోజులు పూజ చేసిన మనం నిమజ్జనం చేస్తాం. అంటే ఇప్పుడు సందర్భం కాబట్టి ఒక మాట చెప్తున్నా, వేరే అనుకోవద్దు. ఇప్పుడు మనకి ఎవరైనా చుట్టాలు కానీ ఎవరైనా పరంపదించారనుకోండి, తీసుకువెళ్తున్నారనుకోండి, వాళ్ళ చుట్టాలందరూ ఏడుస్తారా ఏడవరా? వాళ్ళకు అత్యంత ఆప్తుడైనటువంటి ఆత్మీయులు వెళ్ళిపోయినప్పుడు చుట్టాలందరూ, మన ఆత్మీయుడు వెళ్ళిపోతుంటే ఎవరైనా ఫీల్ అవుతారా వినాయకుడు వెళ్తున్నాని? మరి 11 రోజులు పూజ చేసిన దేవుడిని ఇక్కడ పెట్టిన, అయ్యో దేవుడు ఇప్పుడు వెళ్తున్నాడని ఎంతమంది ఫీల్ అవుతారు? సరే, వాళ్ళ ఇంటెన్షన్ వదిలేద్దాం. సరే, నిమజ్జనం ఖచ్చితంగా చేయాల్సిందే. వినాయకుడిని నిలిపామంటే నిమజ్జనం 100% షూర్ చేయాలి. ఎందుకు చేయాలి నిమజ్జనం? ఎందుకు చేయాలి? ఇంటెన్షన్. మన పూర్వీకులు ఎందుకు నిమజ్జనం చేయాలని చెప్పారు అంటే, 9 రోజులు ఎంత అపురూపంగా ప్రాణప్రతిష్ఠ చేసి స్వామిని ఇందులోకి ఆవాహనం చేసి 11 రోజుల్లో 9 రోజుల్లో ఎంత గొప్పగా పూజ చేశాము. ఏమన్నా తక్కువ చేసామా? ఒక్క రోజైనా తక్కువ చేసామా? చూడండి ఎంత గొప్పగా అలంకరించారు. ఎంత పందిరేసి ఎంత చేసి ఎంత మంచిగా అలంకరించారు కదా. మరి ఇంత గొప్పగా అలంకరించినటువంటి దేవుణ్ణి, ఇంత గొప్పగా పూజ చేసినటువంటి దేవుణ్ణి ఎందుకు నిమజ్జనం చేస్తాము? ఎంత గొప్పగా పూజ చేసినా కానీ అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళి కలవవలసిందే. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ కలవవలసిందే. అది మట్టిలో నుంచి వచ్చింది కాబట్టి మళ్ళీ మట్టిలో కలవాలి కాబట్టి ఆ నీళ్ళలో నిమజ్జనం చేయటం అనేటువంటిది, అంటే లయం చేయటం, దాన్ని ఏంటి లయం చేయటం అంటారు. ఓకే, ఇది అర్థమైంది. వినాయకుడిని లయం చేయటం, నిమజ్జనం చేయటం అంటే లయం చేయటం. స్వామిని తీసుకొచ్చాము, మళ్ళా స్వామిని సాగనంపాం. ఓకే, దీని ద్వారా మనకేమన్నా మెసేజ్, మనకేమన్నా పూర్వీకులు ఏమన్నా మెసేజ్ ఇస్తున్నారా? మనకేమన్నా అర్థమవుతుందా? దీనివల్ల మనకేమన్నా గుర్తుకొస్తుందా? స్వామివారి నిమజ్జనం చేయటం అనేది అర్థమైంది. దీనివల్ల మనకేమన్నా ఇంటెన్షన్, మనకేమన్నా బోధపడుతుందా అనేటువంటి దాన్ని ఒక్కసారి రివ్యూ చేసుకుంటే ఇది మనకు అర్థం. అంటే వినాయకుడిని ఎలా ఈ 11 రోజులు మనం ఎలా పూజ చేసామో అంతకంటే అపురూపంగా ఇంకొక దాన్ని మనం ప్రేమిస్తూ ఉన్నాం, ఇంకొక దానికి ఎక్కువ సేవ చేస్తూ ఉన్నాం. ఏంటో చెప్పండి అది. ఈ ప్రపంచంలో మీకు అత్యంత ఇష్టమైనటువంటిది, మీకు బాగా నచ్చేటువంటిది ఏంటి అంటే మీరేం చెప్తారు? మీకు ఎవరంటే బాగా ఇష్టం అని చెప్తారనుకోండి. చిన్న ఎగ్జాంపుల్ ద్వారా గుర్తు చేస్తాం. ఒక గుళ్ళో ఒక గురువుగారు పూజ అయిన తర్వాత వాళ్ళ భక్తుడిని ఒక ఆయన పిలిచి, నాయన ఈ ప్రసాదం ఫస్ట్ నీకు బాగా ఎవరిష్టమో వాళ్ళకి పెట్టిన తర్వాత మిగతా వాళ్ళందరికీ పెట్టు అన్నాడు. ఫస్ట్ ప్రసాదం నీకు బాగా ఎవరైతే ఇష్టమో వాళ్ళకి పెట్టాక మిగతా వాళ్ళందరికీ పెట్టాను. అంటే ఏం చేస్తారు? మీకు తెలిస్తే మీరేం చెప్తారు చెప్పండి? బాగా ఇష్టమైన వాళ్ళు అంటే ఎవరికి పెడతారు? ఆయన ఏం చేయాలంటే పాప చెప్పింది, ఆయనే తినడంట ఫస్ట్ ప్రసాదం. అంటే ఈ ప్రపంచంలో ఆయనంటే బాగా ఇష్టం, ఇంకెవరైనా తర్వాత సెకండరీ. ఆయన తర్వాతనే దేవుడైనా గురువుగారైనా ఇంకెవరైనా భార్య అయినా పిల్లలైనా ఎవరైనా ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి? ఆయనకే. నేనైతే నాకే ఇస్తా, మీరు మీకే ఇస్తారని నేను అనుకుంటున్నాను. మీకు కాకుండా మీ పక్కన వాళ్ళకి ఇచ్చారా ఓకే, మీ కారణం మీకుండదు. కాబట్టి ఎక్కువ మంది 99.9% ఈ ప్రపంచంలో ఎవరైనా ఫస్ట్ ప్రియారిటీ తనకే ఇస్తారు. దానికి మనకు చెప్తారుగా, తనకు మాలిన ధర్మం చేయొద్దు అంటారు. తనకు మాలిన ధర్మం చేయొద్దంటే నీకు ఇబ్బంది కలిగేట్టుగా ఏది చేయొద్దు. ఏ ధర్మం కానీ, ఏ దానం కానీ, ఏ పూజ కానీ, ఏదైనా కానీ ముందు నువ్వు ప్రొటెక్ట్ చేయబడాలి, తర్వాతనే ఏదైనా. ఇది ఇంటెన్షన్ చెప్తారు కదా. అంటే ఈ ప్రపంచంలో ఎవరంటే బాగా ఇష్టం అంటే నేనే అంటే నాకు బాగా ఇష్టం, నేనంటే బాగా ఇష్టం. దీన్ని ఎలా పెంచా నేను? చూడండి, ఎన్ని ఇడ్లీలు పెట్టుంటా, దీనికి ఎన్ని దోశలు పెట్టుంటా, ఎన్ని డ్రెస్సులు వేసుంటా, ఇప్పుడు వరకు ఎన్ని డ్రెస్సులు వేసుంటా, ఎంత కొబ్బరి నూనె, ఎలాంటి చెప్పులు తొడుకుంటా, దీనికి ఎక్కడైనా తగ్గనిచ్చిందా? ఏమైనా వాల్యూస్ ఏమైనా తగ్గినాయా? కొద్దిగా ఉప్పు తగ్గితే ఇడ్లీలో చట్నీలో కొద్దిగా ఉప్పు తగ్గితే ఊరుకున్నాను, కూరలో కొద్దిగా కారం ఎక్కువైతే ఊరుకున్నాం. తగ్గేదే లేదు, ఎక్కడ ఏమీ కూడా ఏది తగ్గేది లేదు. ఎంత అపురూపంగా పెంచును, అవునా కదా? మరి ఇంత అపురూపంగా పెంచినటువంటి ఈ శరీరమైనా కానీ, ఎంతో అపురూపంగా పెంచబడినటువంటి శరీరమైనా కానీ ఎప్పుడో ఒకసారి నిమజ్జనం చేయవలసిందే.
11 రోజులు పూజ చేసినటువంటి వినాయకుడిని ఎందుకు మనం ఇంత ప్రేమగా పూజ చేసినటువంటి దేవుణ్ణే మనం నిమజ్జనం చేస్తున్నాం కదా, అలాగే ఎంతో ప్రేమగా పూజింపబడినటువంటి ఎంతో గొప్పగా చూసుకున్నటువంటి ఈ శరీరం కూడా ఎప్పుడో ఒకరోజు పడిపోతుంది. అప్పుడు దీన్ని కూడా అగ్నిలోనైనా కాల్చవలసిందే, మట్టిలోనైనా పూడ్చవలసిందే అనే సత్యాన్ని మనకు తెలియజేయడం కోసం, ఈ నిమజ్జనం ద్వారా ఈ సత్యాన్ని మనకు తెలియజేయడం కోసం మన మహాత్ములు ఇలాంటి జ్ఞానాన్ని మనకు అందించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఓకే, అయితే ఇది పడిపోతుంది అంటున్నారు. ఎప్పుడో ఒకప్పుడు ఈ శరీరం పడిపోద్ది అంటారు. ఎప్పుడు పడిపోయింది? ఎప్పుడో ఒకరోజు పడిపోయింది అన్నారు. ఎప్పుడు పడిపోతుంది ఈ శరీరము అంటే, ఈ శరీరంలో ఆత్మ అనేటువంటిది ఒకటి ఉంది. ఆ ఆత్మ ఎప్పుడైతే ఈ శరీరంలో నుంచి నిష్క్రమిస్తుందో అప్పుడు ఈ శరీరం పడిపోతుంది. ఓకే, అందుకే ఎప్పుడు ఈ జ్ఞానం కలగాలి అంటే, ఎప్పుడైతే ఈ శరీరంలో ఆత్మ ఉంటుందో ఆత్మ ఉండేంత వరకే మనం ఏ సాధనైనా చేయగలం. ఈ శరీరంలో నుంచి ఆత్మ నిష్క్రమిస్తే మనం ఏమీ చేయలేం. కాబట్టి మనం వినాయకుడి యొక్క జననం ద్వారా కానీ, శమంతకోపాఖ్యానం ద్వారా కానీ, వినాయక చవితి రోజున చంద్రుడిని దర్శించడం వల్ల కలిగేటువంటి నష్టాలు కష్టాల గురించి కానీ, నిమజ్జనం గురించి కానీ, ఈ పూజ చేయటం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఒక గొప్ప ప్రయోజనం అనేటువంటిది మనకు చేకూరుతుంది. ఇటు ఆరోగ్యపరంగా సెట్ అవుతుంది, ఇట్లా ఆధ్యాత్మిక పరంగా కూడా ఒక గొప్ప జ్ఞానం అనేటువంటిది మనకు కలుగుతుంది అని సూచించటం అనేటువంటిది జరిగింది. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క గణేష్ అంటే గణపతి యొక్క అనుగ్రహాన్ని పొంది, వారి యొక్క అనుగ్రహంతో నిరంతరం పూజ చేసి మనం ఆ యొక్క ప్రయోజనాన్ని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. దయాతల సద్గురు ప్రభు మహారాజు అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.